అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో దశాబ్దాల పాటు కష్టపడి పనిచేసిన తర్వాత పదవీ విరమణ చేసి ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నెలకు సరిపడే ₹1,000 పెన్షన్ను పొందడాన్ని ఊహించుకోండి. ఇప్పుడు ప్రభుత్వం ₹7,500 హామీ ఇస్తుందని ఊహించుకోండి. కానీ అది ₹5,000 వద్ద స్థిరపడవచ్చని వెల్లడించింది. కొత్త సంవత్సరం ముగిసే సమయానికి లక్షలాది మంది ఈపీఎస్ 95 పెన్షనర్లు ఎదుర్కొంటున్న కఠోర వాస్తవికత ఇది. పెరుగుతున్న ఖర్చుల మధ్య ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఆశాజనకమైన వార్తలు ఉన్నాయి. మోడీ ప్రభుత్వం కనీస పెన్షన్ పెంపును చూస్తోంది. ఈ వీడియోలో సీనియర్ ఆర్థిక జర్నలిస్ట్ ప్రవీణ్ శర్మ ఎంత పెన్షన్లు పెరుగుతాయో పంచుకున్నారు. మేము అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. 78 లక్షల మంది ఈపీఎస్ 95 పెన్షనర్లు కనీస పెన్షన్ ₹1,000 నుండి ₹7,500కి పెరగడం కోసం సంవత్సరాలుగా వేచి ఉన్నారు. ద్రవ్యోల్బణం ఔషధం, అద్దె మరియు రోజువారీ నిత్యావసరాలను పెంచింది. అయినప్పటికీ పెన్షన్లు నిలిచిపోయాయి. ఈ సంవత్సరం అది జరుగుతుందా? ₹7,500 చెల్లించాల్సిన అవసరం లేదని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం యాక్చురియల్ లోటును ఉదహరిస్తుంది. ప్రస్తుత ₹1,000 నిధులకు నిధులు సమకూర్చడం కూడా వనరులను దెబ్బతీస్తుంది. ఎందుకంటే విరాళాలు తగ్గుతాయి. ₹7,500 చెల్లింపు స్థిరత్వానికి మించి అంతరాన్ని పెంచుతుంది. బదులుగా ఈపీఎఫ్ఓ ₹5,000 చూస్తోంది. ఇది కల కాదు. అయితే ఒక మెట్టు. ఇప్పుడు ₹5,000 ఎందుకు? నేడు ₹1,000 కొనుగోలు చేయడం దాదాపు అసాధ్యం. పదవీ విరమణ చేసినవారు, ముఖ్యంగా 58 లేదా 60 సంవత్సరాల వయస్సులో ఇతర ఆదాయం లేకుండా నిష్క్రమించే ప్రైవేట్ రంగ ఉద్యోగులు కష్టపడుతున్నారు. పెంపులు లేని సంవత్సరాలను యూనియన్లు హైలైట్ చేస్తాయి. 2025లో సంస్కరణలు ముందుకు వచ్చాయి. కాబట్టి ఈపీఎఫ్ఓ ఎందుకు చేయకూడదు? వ్యవస్థీకృత పాత్రల్లో ఉన్న ప్రైవేట్ రంగ కార్మికులు కార్పస్ లోటును ఎదుర్కొంటారు. అయినప్పటికీ వారు పన్నులు చెల్లిస్తారు మరియు వృద్ధిని పెంచుతారు. ప్రభుత్వ ఉద్యోగులు ట్రెజరీ నుండి ఎన్పీఎస్ లేదా పాత పెన్షన్ స్కీమ్ మద్దతును పొందుతారు. ఇలాంటి భద్రతను ఎందుకు పొడిగించకూడదు? ప్రైవేట్ కంట్రిబ్యూటర్లు తక్కువ కాదు. వారు ఆర్థిక వ్యవస్థను ఇంధనంగా పెంచుతారు. సామాజిక భద్రత పాక్షికంగా ఉన్నప్పటికీ సమానత్వాన్ని కోరుతుంది. తక్కువ విరాళాలు ఉన్నప్పటికీ చాలా తక్కువకు మాత్రమే అర్హత కలిగి ఉన్నప్పటికీ ప్రభుత్వ నిధుల నుండి లాగడం. డిసెంబర్లో కార్మిక మంత్రి పార్లమెంటుకు ఈపీఎస్ నిధుల కొరత కారణంగా ₹7,500 ప్రతిపాదన లేదని చెప్పారు. యజమానులు 8.33% చెల్లిస్తారు. ప్రభుత్వం కేవలం 1.16% చెల్లిస్తేనే సమస్య తీరుతుంది. యజమాని వాటాను కూడా కలిపితే ఇది పని చేయవచ్చు. సరిగ్గా 2004కి ముందు ఖజానా నుండి లభించే 50% హామీ పెన్షన్లలాగా. ఈరోజు 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 2050 లేదా 2060లో పదవీ విరమణ చేస్తే ద్రవ్యోల్బణం మరియు వైద్య ఖర్చుల ముందు ₹7,500 కూడా చాలా తక్కువగా మిగిలిపోతుంది. ₹5,000 స్వల్పకాలానికి సహాయపడుతుంది. కానీ దీర్ఘకాలిక పెంపులు చాలా అవసరం. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి దీనిని మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో పంచుకోండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు వాస్తవాధారిత అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.